తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేని సంయుక్తంగా రూపొందించిన చిత్రం బాహుబలి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ అనే 2 భాగాలుగా రిలీజ్ అయి సంచలన విజయం సాధించాయి. ఇండియాలో విడుదలైన అన్ని ప్రాంతాల్లో, విదేశాల్లో అన్ని చోట్ల రికార్డు కలెక్షన్లు సాధించింది. భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో నూతన అధ్యాయం రచించిన ఈ సినిమాను మరోసారి ప్రపంచ సినీ ప్రేక్షకుల వద్దకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాను 2 భాగాలుగా కలిపి ఒకే భాగం చేసి బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుపాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజు తదితరులు నటించారు. ఈ సినిమాకు కె.కె. సంతిల్ కుమార్ సినిమాటోగ్రఫీని, కోటగిరి వెంకటేశ్వరరావు, ఎస్.ఎస్. రాజమౌళి ఎడిటింగ్ బాధ్యతలను, ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ ను అందించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా నమోదైన ప్రీ సేల్స్ కలెక్షన్లు ఎంత, తొలి రోజు వసూలు ఎంత సాధించింది అనే వివరాలు ఒక్కసారి పరిశీలిద్దాం. బాహుబలి ది బిగినింగ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం థియేటికల్ రన్ లో 650 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక బాహుబలి ది కంక్లూజన్ సినిమా మొత్తం థియేటికల్ రన్ లో ఏపీ, తెలంగాణలో కలిపి 203 కోట్ల రూపాయల షేరు, 295 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. కర్ణాటకలో 107 కోట్లు, తమిళనాడులో 127 కోట్లు, కేరళలో 62 కోట్లు, ఇతర ప్రాంతాల్లో 10 కోట్లు, నార్త్ ఇండియాలో 511 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం ఇండియాలో 1400 కోట్లకు పైగా, ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తొలి 2 భాగాలను కలిపి రూపొందించిన బాహుబలి ది ఎపిక్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా అనూహ్యమైన రెస్పాన్స్ బాక్సాఫీస్ వద్ద కనిపించింది. రీ రిలీజ్ సినిమాలో విడుదలకు ముందే రికార్డులను క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఈ చిత్రం 10 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇండియాలో 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ లో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక బాహుబలి ది ఎపిక్ చిత్రానికి విడుదలైన ప్రతి చోట ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్, కరెంట్ బుకింగ్స్ భారీ స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 10 కోట్ల రూపాయలు, హిందీ మార్కెట్ లో 2 కోట్ల రూపాయలు, ఇతర భాషలో 1 కోటి రూపాయల వరకు వసూలు చేస్తుంది. ఇండియాలో మొత్తంగా 15.5 కోట్ల రూపాయలు రాబట్టిన అవకాశం ఉంది. అమెరికా, ఇతర దేశాల్లో ఈ చిత్రం 10 కోట్ల వరకు వసూలు చేయవచ్చు. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 25.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దర్శకుడు రాజమౌళి సృష్టించిన దృశ్య కావ్యం బాహుబలి ది ఎపిక్ సినిమా భారీగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా థియేటికల్ రన్ లో సునాయాసంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఇదే జోష్ కొనసాగిస్తే 150 కోట్ల మేలురాయిని, అలాగే 200 కోట్ల రూపాయల క్లబ్ లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మరి బాహుబలి ది ఎపిక్ ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.